ఈ ఒక్క వినాయకుడి మంత్రాలను విని ఏ పనైనా మీరు మొదలు పెడితే చెప్తున్నాను, మీరనుకునే ప్రతి పని ఇలా మొదలవుతుంది. ఇవి చాలా చాలా పురాతనమైన మంత్రాలు. ఎవరైతే ఈ వినాయకుడి మంత్రాల్ని ఒక్కసారి చదివి లేదా విని ముందడుగు వేస్తారో వాళ్ళకి ఎటువంటి విఘ్నాలు ఉండవు అని మన శాస్త్రం చెప్తుంది. జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళు కానివ్వండి, ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కానివ్వండి, కొన్ని కాలేజెస్ లో సీట్స్ కావాలనుకునే వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కానివ్వండి, ప్రైవేట్ జాబ్స్ చూసే వాళ్ళు కానివ్వండి, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళు కానివ్వండి, మీ పిల్లలు బాగా చదవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, మీకు ఏం కోరికలున్నా, మీరు ఏం పని మొదలు పెట్టాలన్నా విఘ్నాలకు అధిపతైన ఈ వినాయకుడి మంత్రాలు మీకు ఒక రక్షా కవచంలా ఉపయోగపడతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. వినాయకుడు అంటే ఎవరు? విఘ్నాలకు అధిపతి. మనం ఏ పని మొదలు పెట్టాలన్నా ఆయన అనుగ్రహం లేకుండా ఏమీ చేయలేం. నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి. ఇవే మంత్రాలు: ఓం సునకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికట